ఒకరోజు కుండపోత వర్షం కురుస్తుంది. అసలు ఆగకుండా పడుతూనే ఉంది. ఒక పక్కన పావని వాళ్ళ నాన్న తీసుకొచ్చిన రొయ్యలను ఎలా అయినా అమ్మతో వండించాలి అనుకుంటుంది. పాపం ఇంట్లో కరెంట్ ఉండదు, ఇల్లంతా చీకటి. అప్పుడు పావని, ఏంటమ్మా ఈ వర్షం అసలు ఆగకుండా పడుతుంది, నాకేమో ఆ రొయ్యల కూర తినాలని ఉంది, వెంటనే చెయ్యమ్మా. అప్పుడు పావని వాళ్ళ అమ్మ, రాదమ్మా, చేస్తాను పావని, కరెంట్ రాని వచ్చాక చేస్తాను, నీకు ఆకలేస్తే రాగి ముద్ద ఉంది, వెళ్ళి తిను అని అంటుంది. అప్పుడు పావని, లేదమ్మా, నాకు రొయ్యల కూరతోనే తినాలనుంది, ఇప్పుడు చేస్తున్నావా లేదా? ఇదిగో పావని, నాకైతే ఈ చీకట్లో కళ్ళు కనపడవు, నీకు కనిపిస్తే నువ్వు చెయ్యి ఈరోజు వంట అని అంటుంది. అప్పుడు పావని వాళ్ళ నాన్న, పావని కొంచెం ఓర్పు పట్టరాదు, కరెంట్ వచ్చేస్తుందిలేమ్మా, అమ్మని విసిగించమాక, ఆ కరెంట్ వచ్చాక ఆ రొయ్యల కూర తను వండను అంటే మనమిద్దరం పస్తులుండాలి అని రాధమ్మ మీద జోకులు వేస్తాడు రాజయ్య. వెంటనే పావని నవ్వుతుంది. అప్పుడు రాధమ్మ, మీ ఇద్దరికి వెటకారం ఎక్కువైపోయింది, వెళ్ళండి, ఆ రొయ్యల కూరేదో మీ ఇద్దరే చేసుకుని తినండి అని అలిగి గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజయ్య, అయ్యో ఏం పావని, ఈరోజు వంట పని మనకే పడినట్టుందిగా, ఏం చేద్దామంటావు అని పావనిని అడుగుతాడు. అందుకు పావని, నాన్న, మన పొలం దగ్గర జనరేటర్ ఉందిగా, అక్కడ కరెంట్ ఉంటుంది, అక్కడ ఎలానో అమ్మ కట్టెల పొయ్యి పెట్టుంచిందిగా, అక్కడ వండుదామా? ఈ చీకట్లో కుదరదు కాబట్టి ఈ చలిలో వేడివేడిగా ఆ గాలికి పొలంలో రొయ్యల కూర తింటుంటే అబ్బా భలే ఉంటుంది నాన్న, వెళ్దాం అంటుంది. అప్పుడు రాజయ్య, బాగుంది, ఆ చిన్న గదిలో మీ అమ్మ ఆ కట్టెల పొయ్యి పెట్టి మంచి పని చేసింది, వెళ్దాం, కానీ ఈ వర్షంలో ఎలా వెళ్తామమ్మా? ఇంతలో గదిలో నుంచి రాధమ్మ, మీ ఇద్దరూ ఈ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి రేపొద్దున జలుబు జ్వరం అని చెప్పాలి, మీ సంగతి చెప్తాను అని కోప్పడుతుంది. అప్పుడు రాజయ్య, అమ్మో మీ అమ్మ కోప్పడుతుందమ్మా, ఎలా మరి? అప్పుడు పావని, ఈ గొడుగులున్నాయి కదా నాన్న, మరి వంట సామాను కూడా తీసుకెళ్లాలి కదా పావని? అవును నాన్న, మరెలా? అప్పుడు రాజయ్య, నేనొక పని చేస్తాను, పక్కింటి కృష్ణ వాళ్ళ బండి తీసుకొని వస్తాను, అది తీసుకొని వెళ్దాం అని చెప్పి పక్కింటి వాళ్ళ బండి తెస్తాడు రాజయ్య. ఇంకా వంటకు కావాల్సిన సామాను మొత్తాన్ని బండిలో పెడుతుంది పావని. ఇంతలో పావని వాళ్ళ అమ్మ, ఆగండి, ఎక్కడికి నేను లేకుండా మీరు వెళ్ళేది? మీరు ఏమాత్రం వంటలు చేద్దామని వెళ్తున్నారు? పావనికి ఏం వచ్చు వంటలు అని అడుగుతుంది. అప్పుడు పావని, అమ్మా, నా దగ్గర ఫోన్ ఉంది, అందులో ఏ వంట ఎలా చేయాలో అన్నీ వస్తాయిలే అమ్మా, నువ్వు కంగారు పడకు అని అంటుంది. అప్పుడు రాధమ్మ, చాలే నీ తెలివితేటలు, అయితే మాత్రం రొయ్యల కూర నాకు తినాలని ఉండదా ఏంటి, నేను వస్తాను అని అంటుంది. అప్పుడు రాజయ్య నవ్వుకుంటూ, నాకు తెలుసులేవోయ్, సరేలే బండెక్కు అంటాడు. అలా పావని రాధమ్మ బండిలో కూర్చుంటారు. రాజయ్య బండి డ్రైవ్ చేస్తాడు. దారిలో పావని ట్యూషన్ చెప్పే ఒక పిల్లాడు గొడుగు పట్టుకొని నిలబడి ఉంటాడు. ఆ పిల్లాడిని చూసిన పావని వాళ్ళ నాన్నని బండి ఆపమని అడుగుతుంది. అప్పుడు రాజయ్య, ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, చంటి అక్కడ నిలబడి ఉన్నాడు, ఏంటో అడిగి వస్తాను అని బండి దిగి వెళ్తుంది. ఏం చంటి, ఒక్కడివే ఈ వర్షంలో నిలబడి ఉన్నావు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు చంటి, ఏం లేదక్కా, రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాను, దారిలో వర్షం ఎక్కువయ్యింది, ఈ బురదలో నడవలేక వర్షం తగ్గాక వెళ్ళొచ్చులే అని ఇక్కడే నిలబడ్డాను అని చెప్తాడు. అప్పుడు పావని, అయ్యో చంటి, ఇలా ఒక్కడివే ఉండకూడదు, రా నాతో పాటు తీసుకొని వెళ్తాను అని చంటిని కూడా బండెక్కిస్తుంది. అప్పుడు రాజయ్య రాధమ్మలు కూతురి సాయం చేసే గుణాన్ని చూసి ఎంతగానో సంతోషపడతారు. అలా నలుగురు కొంతసేపటికి పొలం దగ్గరికి చేరుకుంటారు. వర్షం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా సామానంతా తీసుకొచ్చి గదిలో పెట్టేస్తారు. రాధమ్మ పొయ్యిని వెలిగించే పనిలో ఉంటుంది. పావని రాజయ్యలు వంటకు కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలని కట్ చేసి ఉంచుతారు. అప్పుడు రాధమ్మ, ఇదిగో పావని, వీడియోలు చూసి వంటలు చేసేస్తా అన్నావుగా, తీసుకో గరిట, ఇంకా మొదలుపెట్టు నీ వంటలు. అప్పుడు పావని నవ్వుకుంటూ ఏమాత్రం ఆలోచించకుండా, హో ఇలా ఇవ్వమ్మా, ఈరోజు వంటకి నువ్వు నాకు ఫ్యాన్ అయిపోతావు చూడు అంటుంది. అప్పుడు రాజమ్మ, అది చూద్దాంలే కానీ వంట అంటుంది. ఇంకా పావని ఫోన్లో భైరవి ఛానల్ని ఓపెన్ చేసి రొయ్యల కూర ఎలా చేయాలి అనే వీడియో చూస్తూ ఇక్కడ వంట చేస్తుంది. ఆఖరికి చంటి కూడా పావనికి సాయం చేస్తూ పావని వంట ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో రాజయ్య,
ఆహా అమ్మ పావని, రొయ్యల కూర ఉడుకుతుంటేనే కమ్మటి వాసన వస్తుంది. మీ అమ్మ వండితే ఇలా ఎన్నడూ వాసన రాలేదమ్మా అని నవ్వుతూ అంటాడు. అప్పుడు రాధమ్మ, రోజు నేను వండకుండానే నా కూరలు నచ్చకుండానే తినేస్తున్నారు అని కళ్ళు పెద్దవి చేస్తుంది. సరదాకి అన్నాలేబోయ్, అలా కోప్పడుకు అని నవ్వేస్తాడు రాజయ్య. అందరూ నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. రాధమ్మకు మాత్రం ఒకటే సందేహం, పావని వంట ఎలా చేస్తుందా అని. ఆఖరికి పావని రొయ్యల కూర తయారు చేసేస్తుంది. అందరూ ఆ రొయ్యల కూర టేస్ట్ ఎలా ఉందో అని ఎదురుచూస్తూ ఉంటారు. రాధమ్మ, పావని అందరి ప్లేట్లో అన్నం కూరని వడ్డిస్తారు. అందరూ కలిసి భోజనం తింటూ ఉంటారు. ఇంతలో రాజయ్య, అబ్బా రొయ్యల కూర ఎంత బావుందో పావని. అప్పుడు పావని, నాన్న నువ్వు నేను ఎలా వండినా బాగుంది అనే చెప్తావు, నువ్వు కాదు కానీ చంటిని అమ్మని అడుగుదాం అని పావని వాళ్ళ అమ్మను ఇలా అడుగుతుంది. అమ్మా నువ్వు చెప్పు, ఎలా ఉంది నా వంట? చంటి నువ్వు కూడా చెప్పాలి అని అంటుంది. చంటి వెంటనే, అక్క సూపర్, నీకు ఈ టాలెంట్ కూడా ఉందని అస్సలు తెలీదు అని అంటాడు. ఇంతలో రాజమ్మ, అవును పావని, నువ్వు ఈ రొయ్యల కూర అసలు సరిగా చేయలేవు అనుకున్నాను, కానీ రుచి చాలా బాగుంది, నాకింకా వంటగదిలో సగం పని తగ్గినట్టే అని అంటుంది. ఇలా నలుగురు భోజనం చేసేసి ఆ వర్షాన్ని, ఆ మట్టి వాసనని పీలుస్తూ ఎంతో ఆనందంగా ఉంటారు. సాయంత్రం ఎప్పటికో వర్షం కాస్త తగ్గుముఖం పడుతుంది. అప్పుడు రాధమ్మ, సర్లేండి వర్షం తగ్గింది, ఇంటికి వెళ్దాం, చీకటి పడుతుంది అని అంటుంది. ఇంకా నలుగురు వంట సామాను బండిలో పెట్టుకొని ఇంటికి బయలుదేరుతారు. పావని దారిలో చంటిని వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లి వాళ్ళ ఇంట్లో విషయం చెప్పి చంటిని జాగ్రత్తగా అప్పగిస్తుంది. తిరిగి బండెక్కుతుంది. ఇంకా కొద్దిసేపటికే పావని, రాధమ్మ, రాజయ్య ఇంటికి చేరుకుంటారు. రాజయ్య బండి అప్పచెప్పి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి బండిని అప్పగించి ఇంటికి వచ్చేస్తాడు. అలా వారికి ఆ రోజు ఎంతో ఆనందంగా గడుస్తుంది. కొంతసేపటికే కరెంట్ వస్తుంది. ఎలానో రాత్రి సమయం అవుతుంది. ఇంకా ఆ రోజు జరిగిన విషయాలను తలుచుకుంటూ పావని చేసిన రొయ్యల కూర ఎంత రుచిగా ఉందో అని మాట్లాడుకుంటూ ముగ్గురు నిద్రలోకి జారుకుంటారు. ఈ కథలో పావనికి ఉన్న సాయం చేసే గుణం, అలానే రాధమ్మ, రాజయ్యలకు కూతురి మీద ఉన్న ప్రేమ ఎంతగానో కనిపిస్తాయి.